హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు కాంట్రాక్ట్ మ్యారేజే చేసుకోబోతున్నారు అన్న విషయాన్నే మర్చిపోయి ఇద్దరు అంత డీప్గా కిస్ చేసుకుంటారు కదా. ఇంకా కాసేపు తరువాతనే ఇద్దరు నార్మల్ అయ్యి హీరో ప్రైవేట్ ప్లేస్కి వెళ్తారు. అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి, ఎక్కడికి వెళ్ళిపోయారు యువరాజా, చాలాసేపు చాయ్ మీకోసం ఇక్కడ వెయిట్ చేశారు అంటారు. అసిస్టెంట్ పేరే చాయ్, కానీ హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళు ఏం చెప్తున్నారని కూడా వినలేదు. ఇద్దరికి చాలానే ఎంబారెసింగ్ గా ఉంటుంది. షిప్ లో కిస్ చేసుకున్నారు కదా, సో ఒకరి ముఖం ఒకరు చూసుకొని అంటున్నారు. ఆ తరువాత ఇద్దరు వాళ్ళ వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు. హీరోయిన్ కి అయితే నిద్రనే రావడం లేదు. హీరోని కిస్ చేసిన విషయమే గుర్తొస్తుంటుంది. అయినా ఆ తరువాత కిస్ చేయడం అంతా పెద్ద విషయమా ఏంటి, అదంతా ఏం కాదు అని ఆ విషయాన్ని లైట్ తీసుకోవాలి అని చూస్తుంది. అయినా హీరోయిన్ వల్ల అసలు కావడం లేదు. ఇద్దరూ కిస్ చేసుకున్న విషయమే గుర్తొస్తుంటుంది. ఇంకో పక్క హీరో కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ పనుకుంటాడు. హీరోకి అయితే హ్యాపీగానే ఉంటుంది. వాడి హార్ట్ బీట్ అంతా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. హీరోయిన్ మీద పడింది, హీరోయిన్ ని కిస్ చేసింది అని అంతా గుర్తు చేసుకొని ఇప్పుడు హీరోయిన్ ని చూడాలి అని హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బయట నిల్చొని హేజు హేజు అని పిలుస్తాడు. కానీ లోపల హీరోయిన్ ఆల్రెడీ చాలా ఎంబారెసింగ్ గా కూర్చోంటుంది కదా, అలా కిస్ చేసేసా ఏంటి అని. దానివల్ల ఇప్పుడు ఏంటి వీడు ఇలా వచ్చి పిలుస్తున్నాడు అని షాక్ అయ్యి హీరోయిన్ వెళ్ళి డోర్ ని ఓపెన్ చేయకుండానే కూర్చోంటుంది. హీరో కూడా కాసేపు పిలిచేసి తను చాలానే ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతున్నట్లుంది అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ పొద్దున్నే లేచి రెడీ అయి తన ఆఫీస్ కి వెళ్తుంటుంది. హీరో కంట్లో మాత్రం పడకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చూస్తుంది. కానీ హీరో ఆల్రెడీ హీరోయిన్ కోసమే వెయిట్ చేస్తుంటాడు. సో ఇప్పుడు వెనకాల నుండి ఏం చేస్తున్నావు అన్నట్లు అడగ్గా హీరోయిన్ కూడా తిరిగి చూస్తుంది. ఇప్పుడు హీరోని చూడగానే ఒక టెన్షన్ లో మళ్ళీ స్లిప్ అయి కింద పడేలా వెళ్ళగా హీరోనే టక్కుమని పట్టుకుంటాడు. ఆ టైం హీరోయిన్ హీరో లిప్స్ నే చూస్తుంటుందా, మళ్ళీ నైట్ కిస్ చేసుకున్న విషయమే గుర్తురాగా అంతే హీరోయిన్ ఫాస్ట్ గా హీరో నుండి దూరంగా వచ్చేస్తుంది. నేను ఆఫీస్ కి వెళ్తున్నా అని చెప్పినప్పుడు హీరో ఏంటి ఈ రోజు ఇంత త్వరగా వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది అందుకే అని చెప్పి అలానో మేనేజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ ఆఫీస్ కి వెళ్లకుండా చర్చ్ కి వెళ్ళి అక్కడ ఉన్న చర్చ్ ఫాదర్ దగ్గర, మీకు దెయ్యంని తోలడం తెలుసా, నాకు దెయ్యం పట్టిందనుకుంటా, జరిగేదంతా తప్పు తప్పుగానే జరుగుతుంది, నాలో ఉన్న దెయ్యంని తరుముతారా అన్నట్లు అడగ్గా ఆ ఫాదర్ అయితే పిచ్చా తినికి అన్నట్లు అనుకొని, నీకు దెయ్యం అంతా పట్టలేదు, పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే సరిపోతుంది అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా ఏంటి మెంటల్ హాస్పిటల్లోనా అని అక్కడి నుండి బయట వచ్చేస్తుంది. వాక్కుంటూనే వెళ్తుంటుంది. ఆ టైం అక్కడికి మిన్ వస్తాడు. వాడిప్పుడు హీరోయిన్ ని చూసి, నువ్వంతా అసలు చర్చ్ సైడే రావే, ఏంటి ఇటుపక్క, కాసేపు వెయిట్ చేయి వచ్చేస్తాను అని లోపలికి వెళ్తాడు. ఆ టైం హీరోయిన్ కి హీరో కాల్ చేసి, నువ్వు ఫ్రీగా ఉన్నావా, పెళ్లి గురించి చాలా విషయాలు మాట్లాడాలి, మీట్ అవుదామా అని అడుగుతుంటాడు. కరెక్ట్ గా లోపలికి వెళ్ళిన మిన్ కూడా అప్పుడే బయట వచ్చి హీరోయిన్ దగ్గర వెళ్దామా అని అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ హీరోకి అయితే మిన్ వాయిస్ ని వినగానే ఒకలా అయిపోతుంది. హీరోయిన్ కూడా సరే ఓకే నేను తరువాత మాట్లాడతా అని ఫోన్ ని పెట్టేస్తుంది. హీరోయిన్ ని తన ఆఫీస్ లో డ్రాప్ చేయడానికే మిన్ పిలుచుకుని వెళ్తుంటాడు. మిన్ ఇప్పుడు నవ్వుతూ డ్రైవ్ చేయడం చూసి హీరోయిన్, నీకు కార్ డ్రైవ్ చేయడం అంటే ఇష్టమా ఏంటి, ఇయాన్కి కూడా కార్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టమంట, వాడికి కార్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆకాశంలో ఎగిరేలా ఉంటుందంట, ఇయాన్ ఇలా అంతా కూడా ఫీల్ అవుతాడు అని నాకు ఇప్పుడే తెలిసింది అని హీరోయిన్ హీరో గురించి చెప్పి నవ్వగా మిన్ కి ఒకలా ఉంటుంది. ఇంకా హీరోయిన్ ని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్లే ముందు, మీరిద్దరూ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నాము అని చెప్పారు, అంతేకాకుండా 3 years లో డివోర్స్ కూడా చేసేస్తాము అని చెప్పారు, సో అంతలో ఇయాన్తో అటాచ్ అవ్వకు అంటాడు. అప్పుడు హీరోయిన్ అలా అంతా ఏం జరగదు, నేను చూసుకుంటాను అని తను ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే బుల్లి రాజుని చూపిస్తారు. హీరో పెళ్లి కోసం కొన్ని డేట్స్ ని సెలెక్ట్ చేసి ఇచ్చింటారు. ఈ డేట్స్ లో ఒక డేట్ ని సెలెక్ట్ చేయండి, ఆ రోజు యువరాజు పెళ్లిని పెట్టుకుందామని ఇవ్వగా బుల్లి రాజు కూడా చూస్తుంటాడు. ఆ టైంలోనే హీరో కూడా అక్కడికి వచ్చి ఏ డేట్ ని సెలెక్ట్ చేశారు అని అడగ్గా బుల్లి రాజు కూడా ఒక డేట్ ని చూపిస్తాడు. ఈ డేట్ లో చేస్తే పెళ్లి త్వరగా అవుతుంది అని. కానీ హీరో వేరొక డేట్ ని చూపించి, నాకు ఈ డేట్ లో పెళ్లి జరగాలని ఉంది అని చెప్పగా బుల్లిరాజు కూడా ఎందుకు అంకుల్ ఈ డేట్ ని సెలెక్ట్ చేశారు అని అడగ్గా, మేమిద్దరం ఇంకా మా గురించి బాగా తెలుసుకోవాలి కదా, అందుకే టైం కావాలి అన్నప్పుడు బుల్లిరాజు కూడా ఆ డేట్ ని ఫిక్స్ చేస్తాడు. అలానే హీరోయిన్ ని చూపిస్తారు.
తనకి చాలా కంపెనీస్ ఉంటుంది కదా, ఆ కంపెనీస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వెళ్ళి చూస్తుంటుంది. ఫస్ట్ జ్యువెలరీ షాప్ కి వెళ్తుంది. ఇప్పుడు అక్కడికి తేజుని ఇంకా వాడి వైఫ్ ఇద్దరు వస్తారు. యాక్చువల్లీ హీరోయిన్ వాడిని రమ్మని చెప్పింటుంది. ఇప్పుడు తేజున్ దగ్గర నువ్వు నాన్న చాలా రోజులుగా నా షేర్స్ అన్నీ నీకే ఇచ్చేయాలి అని అడుగుతున్నారు కదా, దానికైనా టైం వచ్చిందనుకుంటా, నా షేర్స్ అన్నీ నీకే ఇచ్చేస్తున్నా అంటుంది. ఆ మాట విని తేజున్కి వాడి వైఫ్ కి అంత షాకింగ్ గా ఉంటుంది. అవునా, నిజంగానే నాకే ఇచ్చేస్తున్నావా అని అడుగుతుంటారు. అప్పుడు హీరోయిన్, ఈ కంపెనీని నేను డే అండ్ నైట్ నిద్ర కూడా పోకుండా కష్టపడి ఇంత దూరం తీసుకుని వచ్చాను. రాయల్ ఫ్యామిలీలో పెళ్లి అయిన తరువాత బిజినెస్ అంతా చూసుకోకూడదు అని రూల్ ఉంది. దాని వల్లనే నేను నీకు ఇస్తున్నా. నీ వల్ల ఈ కంపెనీకి లాస్ వచ్చింది అనుకో, చంపేస్తాను నిన్ని అన్నట్లు వాడిని బెదిరించేసి వెళ్తుంటుంది. కానీ వాడికి దాని గురించి అంతా బాధ లేదు. వాళ్ళు ఆశపడినట్లు కంపెనీని ఇచ్చేసింది కదా, సో హస్బెండ్ వైఫ్ ఇద్దరికి అంత హ్యాపీగా ఉంటుంది. కానీ జియాకి ఏం అర్థం కావడం లేదు. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ దగ్గర, ఎందుకు నీ షేర్స్ అన్నింటినీ ఇలా తేజున్ దగ్గర ఇస్తున్నావు? మనం ఫేక్ గా ఒక సీఈఓని కొన్ని రోజులు అపాయింట్ చేసుకోవచ్చు కదా, అలా కాకపోయినా దీనికి చాలా దారులుంది. అలా ఉన్నప్పుడు నువ్వెందుకు తేజున్కి ఇచ్చావు అని అడుగుతుంది. యాక్చువల్లీ హీరోయిన్ ప్లాన్ చేసే తేజున్కి తన కంపెనీని ఇచ్చింటుంది. ఏమంటే హీరోయిన్ కి ఉన్నంత టాలెంట్ తేజున్ కి లేదు. సో ఎలా ఉన్నా కంపెనీని వాడు బాగా చూసుకోలేడు అని హీరోయిన్ కి బాగానే తెలుసు. సో మా నాన్నకి, కంపెనీ బోర్డ్ మెంబర్స్ కి అని అందరికి ఈ కంపెనీని నేను తప్ప ఇంకెవరు బాగా రన్ చేయలేరు అని ప్రూవ్ చేయాలి. ఆ తరువాత ఆటోమేటిక్ గా ఆ కంపెనీ నా దగ్గరే ఇచ్చేస్తారు అన్నట్లు చెప్తుంటుంది. ఇప్పుడు నేరుగా రాజభవనంకి వెళ్తారు. పెళ్లి కోసం డ్రెస్ అంతా కొనాలి అని వెళ్తారు. హీరో కూడా అక్కడే ఉంటాడు. పెళ్లి రోజు వేసుకోవాల్సిన డ్రెస్ ని ఇద్దరు వేసి చూస్తుంటారు. కానీ హీరోయిన్ అయితే హీరోని చూడటమే లేదు. నిన్న కిస్ చేసుకున్నారు కదా, సో ఇంకా కూడా ఎంబారసింగ్ గానే ఫీల్ అవుతుంటుంది. కానీ హీరో అయితే నార్మల్ గానే ఉంటాడు. అంతేకాకుండా హీరోకి బాగానే అర్థమవుతుంది హీరోయిన్ నిన్న జరిగిన విషయం గురించి తలుచుకొని చాలానే నర్వస్ గా ఉంది అని. ఇప్పుడు హీరోనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా హీరోయిన్ అలా నర్వస్ గా ఉండడం చూసి, ఏమైంది హేజు, హెల్త్ ఏమైనా బాగాలేదా, డాక్టర్ ని రప్పిద్దామా అని అందరూ అంతలా టెన్షన్ అవుతుంటారు. హీరోయిన్ అయితే అలా అంతా ఏం లేదు, కాస్త వేడిగా ఉంది, అందుకే ఇంకేం లేదు అంటుంది. అప్పుడు హీరో అసిస్టెంట్ హీరోయిన్ దగ్గర, రేపు మీకు యువరాజుకి మీ ఫ్యామిలీ వాళ్ళతో డిన్నర్ ఉంది అంటాడు. ఆ మాట విని హీరోయిన్, ఏంటి మా ఫ్యామిలీ వాళ్ళతో డిన్నరా అని అంతలా షాక్ అవుతుంది. ఏమంటే తన ఫ్యామిలీ వాళ్ళ గురించి తనకే కదా తెలుసు. దానివల్ల వెంటనే జియాకి కళ్ళతోనే సిగ్నల్ ఇస్తుంది, ఎలా అయినా డిన్నర్ ని క్యాన్సిల్ చేసే అని. కానీ తనేమ్రా అంటే, నువ్వేం వరి అవ్వకు, ఆల్రెడీ నేను అంతా అరేంజ్ చేసేసాను అంటుంది. హీరోయిన్ కి అయితే నిన్నంతా పెట్టుకొని నేనేం చేసేదో ఏంటో అన్నట్లు అనుకుని ఇప్పుడు హీరోయినే, లేదు అదంతా ఎందుకు, డిన్నర్ అంతా ఎందుకు, అదంతా ఏం వద్దు అంటుంది. కానీ హీరో అసిస్టెంట్, లేదు డిన్నర్ మాత్రమే కాదు, డిన్నర్ కంటే ముందు మీ ఫ్యామిలీ వాళ్ళకి మ్యారేజ్ డాక్యుమెంట్స్ అంతా చూపించాలి, ఆ తరువాత రాజభవనం తరపున గిఫ్ట్స్ అన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి అసిస్టెంట్ హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. అసిస్టెంట్ మాత్రమే వెళ్తాడు, రాజభవనం తరపున చాలా గిఫ్ట్స్ అంతా తీసుకుని వెళ్తాడు. అదంతా ఇప్పుడు హీరో నాన్న దగ్గర ఇచ్చి, బుల్లిరాజు హీరోయిన్ పెళ్లికి హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళని ఇన్వైట్ చేసే విధంగా ఒక ఇన్విటేషన్ ని రాసి పంపించింటాడు. ఇప్పుడు ఆ ఇన్విటేషన్ ని అసిస్టెంట్ హీరోయిన్ నాన్నకి చదివి వినిపించి పెళ్లి గురించి మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ నాన్న అయితే ఇప్పుడు ఎందుకు ఇదంతా అన్నట్లే కూర్చోంటాడు. దానివల్ల ఏమున్నా త్వరగా చెప్పేసి వెళ్ళండి, నాకు చాలానే వర్క్ ఉంది అన్నట్లు చెప్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. హీరో అసిస్టెంట్ ఒంటరిగా వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్ళాడు కదా, దానివల్ల అక్కడ ఏం జరుగుతుందో ఏమో, ఏం సిచ్యువేషన్ అని తెలియక హీరోయిన్ కి చాలానే టెన్షన్ గా ఉంటుంది. సో ఫోన్ ని తీసి వాళ్ళ నాన్నకి కాల్ చేద్దామా వద్దా అని చూస్తుంటుంది. ఆ టైం మాయా అక్కడికి వచ్చి, పెళ్లికి ముందే మీకు హెల్త్ చెకప్ చెయ్యాలి రండి అని చెప్పి పిలుచుకుని వెళ్తారు. ఇప్పుడు డాక్టర్స్ వచ్చి హీరోయిన్ ఇద్దరిని చెక్ చేస్తుంటారు. అప్పుడు మాయా డాక్టర్ దగ్గర, బాగా చెక్ చేయండి, ముఖ్యంగా పిల్లలు పుట్టే విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, సో బాగా చెక్ చేయండి అంటారు. ఏమంటే రాయల్ ఫ్యామిలీలో వారసులు చాలానే ఇంపార్టెంట్ కదా, దాని వల్లనే మాయా అలా చెప్తుంటారు. ఆ తరువాత మాయా ఈ చెకప్ అంతా కంప్లీట్ అయిన తరువాత ఫస్ట్ నైట్ కైనా అరేంజ్మెంట్స్ ని వెళ్ళి చూడాలి అంటారు. ఇప్పుడు అదంతా వింటుంటే హీరోయిన్ కి చాలానే ఎంబారసింగ్ గా ఉంటుంది. హీరోకి కూడా బాగానే అర్థమవుతుంది హీరోయిన్ ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది అని. దానివల్ల అందరినీ బయట పంపించేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర, నువ్వు ఎందుకు ఒకలా డిస్టర్బ్ గానే ఉన్నావు, నిన్న కిస్ చేసుకున్నాం కదా దాని వల్లనా అని అడగ్గా, అదంతా ఏం లేదు కదా, నేనేం డిస్టర్బ్ గా అంతా ఏం లేను,
మీరే మీరే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. సడన్ గా నా దగ్గర స్వీట్ గా మాట్లాడుతున్నారు. అందరి ముందు నా జుట్టుని సరిచేస్తున్నారు. మీ పెద్ద పెద్ద కళ్ళతో నన్ను తినేసేలా చూస్తున్నారు. ఇలా అంతా చెయ్యకండి అని చెప్పేసి, అయినా మనం కిస్ చేసుకున్న విషయం ఏమంత పెద్ద విషయం ఏం కాదు. ఆ ప్లేస్ కాస్త రొమాంటిక్ గా ఉంది. దానివల్ల అలా కిస్ చేసేలా అయిపోయింది. మీ ప్లేస్ లో ఇంకెవరు నిన్నా కూడా అలానే జరిగింటుంది. సో అదంతా ఏం పెద్ద విషయం కాదు అన్నట్లు చెప్పగా హీరోకి ఆ మాట విని ఒకలా బాధగా అయిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ దగ్గర, కానీ నేను అలా అనుకోలేదు. ఆ ప్లేస్ లో నువ్వు ఉండడం వల్లనే నేను కిస్ చేశాను. ఇంకెవరు ఆ ప్లేస్ లో ఉని నా అలా జరిగిండదు అంటాడు. ఆ మాట విని హీరోయిన్ కి ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియడం లేదు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి యూనాని చూపిస్తారు. యూనా వచ్చి హీరో ప్రైవేట్ ప్లేస్ లో ఒక స్పై అమ్మాయిని పెట్టింటుంది కదా. ఆ స్పై అమ్మాయి అక్కడ ఏమంతా జరుగుతుంది అని చెప్పినట్లుంది. సో ఇప్పుడు కోట్లేడి యూనా దగ్గర ఎప్పుడూ లేనిది ఈ రోజు హేజు త్వరగానే ఆఫీస్ కి వెళ్ళిపోయారంట. ఇంకా యువరాజు వచ్చి ఒకలా కన్ఫ్యూజన్ లోనే తిరుగుతున్నారంట రాజమాత అన్నట్లు చెప్పగా, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కానీ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు అంటే నాకెందుకో డౌట్ గా ఉంది కదా. నేను వెంటనే ఇయాన్ని మీట్ అవ్వాలి అని చెప్తుంటుంది. అలానే ఆ రోజు నైట్ చూపిస్తారు. యూనా హీరోని మీట్ అయ్యి మాట్లాడుతుంటుంది. హీరో దగ్గర, ఒకలా డల్ గానే ఉన్నావేంటి, నీకు హేజుకి ఏమైనా గొడవనా ఏంటి, అయినా ఇద్దరి ఫ్యామిలీ అన్నింటిలోనూ టోటల్ గానే డిఫరెంట్. సో మీ ఇద్దరికి సెట్ అవ్వడం కాస్త కష్టమే. పెళ్లి చేసుకున్న తరువాత మీ ఇద్దరికి అసలు సెట్ అవుతుందా లేదా ఏంటి అన్నట్లు అడుగుతుంది. అప్పుడు హీరో, మీరు మా అన్న ఇద్దరు రాయల్ ఫ్యామిలీనే కదా, అయినా మీ ఇద్దరు పెళ్లి తరువాత హ్యాపీగా ఉన్నారా ఏంటి, లేదు కదా అన్నట్లు అడుగుతాడు. ఏమంటే యూనా హీరో అన్న ఇద్దరు పెళ్లి తరువాత హ్యాపీగానే ఉనిండరు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉనింటారు. దానివల్లనే హీరో అలా అడుగుతాడు. అప్పుడు యూనా, రాయల్ ఫ్యామిలీలో సంతోషం అన్నది ఏమైనా ఉందా ఏంటి అని అడుగుతుంటుంది. ఇప్పుడు అలానే హీరోయిన్ ని చూపిస్తారు. హీరో చెప్పింటాడు కదా, ఆ ప్లేస్ లో నువ్వు ఉండడం వల్లనే నేను కిస్ చేశాను అని. దాని గురించి ఆలోచిస్తూ హీరోకి కాల్ చేద్దామా అని ఫోన్ తీస్తుంది. కానీ ఆ తర్వాత, ఎలా ఉన్నా డివోర్స్ చేసుకోబోతున్నాం, అంతలో ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు హేజు అని హీరోకి ఫోన్ చేయకుండానే పెట్టేస్తుంది. ఇంకా ఇంకో పక్క హీరో కూడా హీరోయిన్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇద్దరు కాంట్రాక్ట్ వేసుకున్నారు కదా, ఆ డాక్యుమెంట్స్ ని తీసి చూస్తుంటాడు. 3 years లోనే డివోర్స్ తీసుకోవాలి అని అనుకుంటారు కదా, ఆ విషయం గురించి ఆలోచిస్తుంటాడు. హీరోకి అందులో ఇష్టం లేనట్లుంది. ఏమంటే హీరోకి హీరోయిన్ అంటే ఇష్టం కదా, అందుకే. ఇంకా హీరో ఆ మ్యారేజ్ కాంట్రాక్ట్ ని తీసుకుని వెళ్ళి లాకర్ లో పెట్టుంటాడు. అప్పుడు అక్కడ ఒక డాక్యుమెంట్ ఉంటుంది. దాన్ని తీసి చూస్తాడు. ఏమని చూస్తే, హీరో అన్న చనిపోవడానికి ముందు నెక్స్ట్ రాజుగా హీరోనే రావాలి అని ఒక వీలునామాని రాసి పెట్టింటాడు కదా, ఆ డాక్యుమెంటే అది. కానీ దాన్ని యూనా కాల్ చేసి ఉంటుంది కదా, మరేలా హీరో దగ్గర ఉంది అని తెలియడం లేదు. ఒకవేళ అది కంప్లీట్ గా కాలేలోపే హీరో ఆ పేపర్ ని తీసుకున్నాడేమో. సో ఇన్ని ఇయర్స్ గా ఎవరికి తెలియకుండా హీరో దాన్ని సేఫ్ గా దాచిపెట్టుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ ఇంటికి వెళ్తారు. హీరోయిన్ ఫ్యామిలీతో డిన్నర్ ఉంది అని అసిస్టెంట్ చెప్పింటాడు కదా. సో హీరో హీరోయిన్ వెళ్తారు. కానీ హీరో నాన్న ఫేస్ లో ఎలాంటి రియాక్షన్ లేదు. ఏమంటే అతనికి బాగానే తెలుసు హేజో ఏమో ప్లాన్ చేసి ఇలా అంతా చేస్తుంది అని. దానివల్ల అతను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ హీరోయిన్ అన్న తేజన్కి అదంతా తెలియదు కదా. అంతేకాకుండా యువరాజునే మన ఇంటికి వచ్చిండాడు అని చెప్పి వాడు చాలా హ్యాపీగా హీరో దగ్గర మాట్లాడుతుంటాడు. ఆ టైంలోనే హీరో అసిస్టెంట్ ని చూపిస్తారు. వాడు జియాంగ్ తో పాటు కాఫీ షాప్ లో ఉంటాడు. హీరో హీరోయిన్ ఇద్దరు షిప్ లో కిస్ చేసుకున్నప్పటి నుండి కాస్త డిఫరెంట్ గానే బిహేవ్ చేస్తుంటారు కదా, దాని గురించి చెప్తుంటాడు. ఇద్దరు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అందులోనూ 3 years లోనే డివోర్స్ కూడా చేసేసుకుంటారు. కానీ అంతలో ఎందుకు ఏమో నిజంగానే లవ్ చేసి పెళ్లి చేసుకోబోతున్నట్లు 2 రోజులుగా అంతలా సిగ్గుపట్టు తిరుగుతున్నారు అని చెప్తాడు. అప్పుడు జియాంగ్, నాకెందుకో వాళ్ళిద్దరూ నిజంగానే లవ్ చేయడం స్టార్ట్ చేసేసారు అని అనిపిస్తుంది. వాళ్ళు బిహేవ్ చేయడం అంతా చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని కరెక్ట్ గా చెప్తుంటుంది. ఆ టైం జియాన్ కి ఏమో కాల్ రాగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ అక్కడి నుండి వెళ్లే ముందు ఇంతసేపు అసిస్టెంట్ దగ్గర మాట్లాడుతూ టిష్యూ పేపర్ తో రోస్ లా చేసింటుంది. దాన్ని ఇప్పుడు అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుందా. ఇప్పుడు ఆ రోస్ ని అసిస్టెంట్ తీసుకొని ఏమో వాడి కోసమే ఆ రోస్ ని చేసి ఇచ్చినట్లు దాన్ని తీసి చూసి ఫీల్ అవుతూ కూర్చోంటాడు. ఇప్పుడు అలానే డిన్నర్ కి వెళ్ళిన హీరో హీరోయిన్ ని చూపిస్తారు. తేజోన్ అయితే చాలానే ఎక్సైటెడ్ గా హీరో దగ్గర మాట్లాడుతూనే ఉంటాడు. నా చెల్లిని ఎలా మీట్ అయ్యారు, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, ఎప్పటి నుండి మీరిద్దరూ డేట్ చేయడం స్టార్ట్ చేశారు అని వరుసగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు.
హీరో హీరోయిన్ ఇద్దరు నిజంగానే లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు అని అనుకొని ఇలా వరుసగా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. హీరోయిన్ అయితే సైలెంట్ గా ఉండవా నువ్వు అని హేజుని అరిచినా కూడా వాడు సైలెంట్ గానే ఉండడం లేదు, వాగుతూనే ఉంటాడు. ఆ తరువాత వాడి వైఫే కాసేపు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి, వాళ్ళని తిననివ్వండి అంటుంది. అంతలో హీరోయిన్ నాన్న హీరోని చూసి, నా కూతురు ఎంత చూడటానికి చాలానే మొండిగా ధైర్యమైన అమ్మాయిలా కనిపించినా తను ఇంకా చిన్న అమ్మాయే, సో తనని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. హీరో కూడా మీరేం ఫీల్ అవ్వకండి, నేను తనని బాగా చూసుకుంటాను అన్నప్పుడు హీరోయిన్ నాన్న ఎలా చూసుకుంటారు మీరు నా కూతుర్ని మంచిగా, మీ నాన్న అమ్మ అన్న అని అందరూ కూడా ఏదో ఒక ప్రమాదం వచ్చి చనిపోయారు, వాళ్ళనే మీరు చూసుకోలేకపోయారు, అలాంటిది నా కూతుర్ని ఎలా చూసుకోగలరు? ఆ రాజభవనంలో ఎప్పుడో ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉంది, ఇందులో నా కూతుర్ని ఎలా మీకు పెళ్లి చేసి ఇచ్చేది అన్నట్లంతా మాట్లాడగా హీరోయిన్ కి మండిపోతుంది. ఏమో నా మీద చాలా కేరింగ్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు, ఆ కార్ యాక్సిడెంట్ లో నాకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను చూడనైనా చూడలేదు, నాకు ఏమంటే ఇష్టం ఏమంటే నచ్చదు అని కూడా మీకు ఇంతవరకు తెలియదు, అలా ఉన్నప్పుడు ఏమో నా మీద చాలానే కేరింగ్ ఉన్నట్లు మాట్లాడకండి, నేను ఇలా అంతా ఏం మాట్లాడకూడదు, సైలెంట్ గానే ఉండాలి అని అనుకున్నా, కానీ నా వల్ల కావడం లేదు అని కోపంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే హీరో కూడా పైకి లేచి తను చాలానే కోపంగా ఉంది, నేను వెళ్ళి తనని ఓదార్చుతాను అని చెప్పి హీరోయిన్ రూమ్ కి వెళ్తాడు. హీరోయిన్ రూమ్ ఫుల్ గా హీరోయిన్ కి వచ్చిన ప్రైజ్ సర్టిఫికేట్స్ మెడల్స్ అని చాలా ఉంది, అదంతా చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ కాసేపు నన్ని ఒంటరిగా వదిలేయండి, కాసేపట్లో నేనే నార్మల్ అవుతాను అంటుంది. కానీ హీరో వెళ్ళడు, వెళ్ళి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్ నా ఫ్యామిలీని చూసాక నన్ను పెళ్లి చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారా ఏంటి అని అడగ్గా, అలా అంతా ఏం లేదు, కానీ మీ ఫ్యామిలీని చూసిన తరువాత నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను, నువ్వు మీ ఫ్యామిలీతో ఎలాంటి అటాచ్మెంట్ అన్నది లేకుండానే జీవించిండావు అని చూస్తుంటేనే తెలుస్తుంది. కానీ నువ్వు ఒక విషయాన్ని నోట్ చేసావా, మీ నాన్నకి నేను చాలా నచ్చాననుకుంటా అంటాడు. అప్పుడు హీరోయిన్ అవునా, అలా అంతా ఉండటానికి ఛాన్సే లేదు, ఇలా కావాలంటే అనుకోవచ్చు యువరాజే మా ఇంటికి అల్లుడయ్యాడు అని, దాన్ని పెట్టి మా నాన్న నిన్ను యూజ్ చేసుకోవాలి అని ట్రై చేయొచ్చు అంతే తప్ప నువ్వు అనుకున్నట్లంతా ఉండదు, సో మా నాన్నని నమ్మకు అంటుంది. అప్పుడు హీరో మీ నాన్న ఏమనుకుంటే నాకేంటి, నాకు దాని గురించంతా ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ నేను నీకు కరెక్ట్ అయిన వాన్నే అని మీ నాన్నకి ప్రూవ్ చేస్తూనే ఉంటాను అంటాడు. హీరో అయితే ఇప్పుడంతా హీరోయిన్ దగ్గర చాలానే స్వీట్ గా మాట్లాడుతుంటాడు కదా, దానివల్ల ఇప్పుడు హీరోయిన్ నా మీద నీకు ఫీలింగ్స్ ఏమైనా వచ్చేసిందా ఏంటి, ఆ రోజు మనం కిస్ చేసుకున్నాం కదా అదేనా మీ ఫస్ట్ కిస్ అని అడుగుతుంది. హీరో కూడా అవును నువ్వు చెప్పింది నిజమే, నాకు నువ్వు చాలానే నచ్చావు, అంతేకాదు నేను ఫస్ట్ టైం కిస్ చేసింది కూడా నిన్నే అంటాడు. హీరోయిన్ అయితే షాక్ అయి చూస్తుంటుంది. అప్పుడు హీరో పెళ్లి తరువాత డివోర్స్ ఇవ్వను అని భయపడుతున్నావా ఏంటి, భయపడకు ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేస్తాను అని హీరోయిన్ దగ్గరకు వెళ్ళి చెప్తుంటాడు. హీరోయిన్ కి అయితే ఇప్పుడు ఏం చెప్పాలని తెలియడం లేదు, ఒకలా హీరోని చూస్తుంటుంది. ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడి నుండి కారులో వెళ్తుంటారు. హీరో అసిస్టెంటే డ్రైవ్ చేస్తుంటాడు, హీరోయిన్ ఇద్దరు వెనకాల కూర్చుంటారు. హీరో అయితే హీరోయిన్ నే చూస్తూ కూర్చుంటాడు. ఆ తరువాత హీరోయిన్ చేయిని పట్టుకుందామని చూస్తాడు, కానీ హీరోయిన్ చూడదు. అంతలో హీరోయిన్ కి ఫోన్ కూడా రాగా చేయిని దూరంగా తీసేస్తుంది. మిన్నే కాల్ చేసింటాడు, డిన్నర్ కి వెళ్ళారు కదా ఏమైంది, మంచిగా జరిగిందా అని అడుగుతుంటాడు. హీరోయిన్ కూడా హా మంచిగా అయింది, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నామని చెప్తుంటుంది. కానీ హీరోకి అయితే హీరోయిన్ మిన్ దగ్గర మాట్లాడితేనే నచ్చదు కదా, సో ఇప్పుడు అలానే ఒకలా జెలస్ గా ఫీల్ అవుతుంటాడు. హీరోకి అస్సలు నచ్చడం లేదు. ఇంకా హీరోయిన్ ని వాడి ప్రైవేట్ ప్లేస్ లో డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళేటప్పుడు నేను నిన్ని చాలానే మిస్ అవుతాను, మనం పెళ్లిలో మీట్ అవుదాం అని చెప్పి వెళ్తుంటాడు. హీరో చెప్పింది విని హీరోయిన్ కూడా నవ్వుతుంటుంది. ఇంకా హీరోయిన్ లోపలికి వెళ్తే అక్కడ పనిచేసే అందరూ వచ్చి చాలా ఎక్సైటెడ్ గా డిన్నర్ అంతా మంచిగా జరిగిందా మేడం అని అడుగుతుంటారు. కానీ వాళ్ళెవరు ఇంకా కూడా తినిండరు, హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ నింటారు. సో ఇప్పుడు హీరోయిన్ కూడా ఏంటి ఇంకా మీరు తినలేదా అని చెప్పి అందరినీ పిలుచుకొని ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. హీరోయిన్ అందరి దగ్గర ఫ్రెండ్లీగా ఉండడం వల్ల వాళ్ళందరికీ హీరోయిన్ అంటే చాలానే ఇష్టం. దానివల్ల అందరూ హీరోయిన్ మీద
చాలానే కేరింగ్ గా ఉంటారు. కానీ అక్కడ యూనా పెట్టిన స్పై అమ్మాయి ఉంది కదా, తను మాత్రం ఇప్పుడు ఒకలా బిత్ర ముఖం పెట్టి కూర్చోంటుంది. తను అలా ఉండడం జియాంగ్ కూడా నోట్ చేస్తుంది. ఇంకా అలానే నెక్స్ట్ చూపిస్తారు, హీరో మిన్ని చూడటానికి వెళ్ళింటాడు. కానీ వెళ్ళి చాలా సేపు అయినా హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే కూర్చుంటాడు. అప్పుడు మిన్ ఏమైంది, ఏం విషయం అని అడగ్గా హీరో నాకు హేజు అంటే ఇష్టం, నాకు తను నచ్చింది, దానివల్ల నువ్వు ఇంకా తన నుండి దూరంగానే ఉండు అంటాడు. అదంతా విని మిన్కి ఒకలా మండిపోతుంది. మీకు తనంటే ఇష్టమని హేజుకి తెలుసా అని అడగ్గా తనకి తెలుసా లేదా అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు, నాకు తను చాలానే నచ్చింది, ఆ విషయం చెప్పడానికి వచ్చాను అని హీరో చెప్పినప్పుడు మిన్ వచ్చి ఇది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే, మీరు ఆ విషయాన్ని మర్చిపోకండి, హేజుకి మీ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే నేను చూస్తూ ఊరికే ఉండను అన్నట్లు చెప్తాడు. అప్పుడు హీరో హేజు ఎందుకు నిన్ని పెళ్లి చేసుకోలేదు, నన్ని పెళ్లి చేసుకోవడం వల్ల తనకి ఎలాంటి మర్యాద, పవర్, స్టేటస్ దొరుకుతుందో అదంతా నిన్ని పెళ్లి చేసుకున్నా దొరుకుతుంది కదా, అయినా హేజు నిన్ని పెళ్లి చేసుకోకుండా నన్ని పెళ్లి చేసుకుంటుంది అంటే ఒకవేళ నీ దగ్గర లేనిది ఏదో ఒక విషయం నా దగ్గర ఉందనే కదా అర్థం, దానివల్ల నువ్వు నీ హద్దులో ఉండడం మంచిది అన్నట్లు చెప్పేసి ఇప్పుడు బయట వెళ్ళి అసిస్టెంట్ దగ్గర హేజు ఇప్పుడు ఫ్రీగా ఉంటుందా, నేను ఇప్పుడు తనని మీట్ అవ్వాలి అని అనుకుంటున్నా అన్నప్పుడు అసిస్టెంట్ వచ్చి హేజుకి ఏమో మీటింగ్ ఉంది అని చెప్తున్నారు, సో ఇప్పుడు మీరు మీట్ అవ్వలేరనుకుంటా అని చెప్పి ఇద్దరు కార్లో వెళ్తుంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న బిల్డింగ్ మీద ఉన్న డిజిటల్ స్క్రీన్ మీద హీరోయిన్ యొక్క యాడే పోతుంటుంది. ఇప్పుడు హీరో కూడా చూసేసి ఎక్కడ చూసినా హేజునే ఉందేంటి, ఎందుకు ఇప్పుడు తను సడన్ గా ఇలా యాడ్ లో అంతా యాక్ట్ చేస్తుంది అన్నట్లు అడగ్గా అసిస్టెంట్ వచ్చి పెళ్లి తరువాత ఇలా అంతా చేయలేరు కదా, అందుకే ఇప్పుడే చేస్తున్నట్లున్నారు అంటాడు. హీరో కూడా యాడ్స్ అంతా చూసి నవ్వుతూ హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు, వర్క్ ఉండడం వల్ల తినకుండా ఉండకు, టైం కి తిను అని మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ మెసేజ్ ని హీరోయిన్ కూడా చూస్తుంది. చూసి మీటింగ్ లో ఉన్న విషయమే మర్చిపోయి మెసేజ్ ని చూసి నవ్వుతూ కూర్చుంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ సీన్ లో చూసారంటే రాజభవనం ని చూపిస్తారు. ఈ రోజే హీరోయిన్ కి పెళ్లిలా ఉంది. సో హీరో చాలానే హ్యాపీగా రెడీ అవుతుంటాడు. హీరోని అలా చూసిన అసిస్టెంట్ ఇంకా మాయా ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు కదా యువరాజా అన్నట్లు అడగ్గా హీరో వెంటనే సీరియస్ గా ఫేస్ ని పెట్టుకొని అలా అంతా ఏం లేదు, హేజు ఏం చేస్తుంది, తను రెడీ అయిపోయిందా అని అడుగుతాడు. అప్పుడు మాయా యువరాజా మీకు పెళ్లి కాబోతుంది, ఇంకా తరువాత మీరు వాళ్ళని ఇలా అంతా పేరు పెట్టి చెప్పకూడదు అని చెప్పగా హీరో కూడా ఓ అవునా, సరే అయితే నా వైఫ్ ఏం చేస్తుంది, రెడీ అయిపోయిందా అన్నట్లు అడుగుతుంటాడు. వైఫ్ అని చెప్తుంటే వాడికే ఒకలా షైగా ఉంటుంది, సిగ్గుతో నవ్వుతుంటాడు. ఇంకా ఇంకో పక్క హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా రెడీ అవుతుంటుంది. ఆ టైం మిన్ కాల్ చేస్తాడు, రెడీ అయిపోయావా, అంతా ఓకేనే కదా అన్నట్లు అడిగేసి ఇప్పుడు కూడా నీకు ఈ పెళ్లి ఆపేయాలి అంటే చెప్పు, స్టాప్ చేసేద్దాం అన్నట్లు చెప్తాడు. ఆ మాట విని హీరోయిన్ నవ్వుతూ పెళ్లిని స్టాప్ చేయడంలో చాలానే ఇంట్రెస్ట్ గా ఉన్నట్లున్నారు కదా అన్నట్లు అడిగి నాకు ఈ పెళ్లి ఓకేనే అన్నట్లు చెప్తుంది. మిన్ కూడా సరే ఓకే అని చెప్పి వెళ్తుంటాడు. అప్పుడు యూనా మిన్ కి ఆపోజిట్ గా వస్తుంది. ఇప్పుడు మిన్ దగ్గర మీరు ఓకేనేనా అన్నట్లు అడుగుతుంది. ఏమంటే మిన్ కి హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉందని తెలుసు కదా, అందుకే ఇలా అడుగుతుంటుంది. కానీ మిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు, ఎందుకు సడన్ గా వచ్చి ఇలా అడుగుతున్నారు అన్నట్లు అడిగి నేను బానే ఉన్నా, ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు యూనా వచ్చి ఇప్పుడు కూడా నిజం చెప్పకుండా దాస్తున్నారు కదా, కానీ ఒకరోజు మీరు చేస్తున్న దానికంతా ఖచ్చితంగా ఫీల్ అవుతారు అన్నట్లు చెప్పేసి వెళ్తుంటుంది. ఏమంటే పార్టీ రోజు యోనా మిన్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ పెళ్లికి మీరు ఒప్పుకోకండి, మీ పవర్ ని యూజ్ చేసి ఆ పెళ్లిని స్టాప్ చేసేయండి అని చెప్పింటుంది కదా. కానీ మిన్ లేదు నేను అలా చేయలేను అని చెప్పేస్తాడు కదా, అందుకే యూనా ఇలా చెప్పేసి వెళ్తుంటుంది. కానీ మిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా అంతా మాట్లాడేసి వెళ్తున్నారు అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా హీరోయిన్ పెళ్లి కూడా స్టార్ట్ అయిపోతుంది. హీరోయిన్ కూడా సూపర్ గా రెడీ అయి వస్తుంది. అప్పుడు ఉన్న అందరూ హీరోయిన్ చాలా అందంగా ఉంది కదా అన్నట్లు చూస్తుంటారు. కాసేపట్లోనే హీరో కూడా వస్తాడు. ఇంకా ఇద్దరిని కూర్చోపెట్టి చాలా రిచువల్స్ ని చేస్తుంటారు. ఫైనలీ ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా సక్సెస్ఫుల్ గా పెళ్లి జరుగుతుంది. ఆ తరువాత హీరోయిన్ ఇద్దరు ఊరేగింపులా వెళ్తుంటారు. ప్రజలంతా చాలా ఖుషీగా హీరోయిన్ ని చూస్తుంటారు. ఆ టైంలోనే మిన్ అదంతా టీవీలో చూస్తుంటాడు. వాడికి హీరోయిన్ ని అలా చూస్తున్నప్పుడు చాలానే బాధగా ఉంటుంది. ఫీల్ అవుతూ చూస్తుంటాడు. యూనా కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మిన్ అలా ఉండడం చూసి అందుకే ఆ రోజే చెప్పాను పెళ్లిని స్టాప్ చేసే అని, మీరే వినలేదు, ఇప్పుడు చూడండి మీరే కదా ఫీల్ అవుతున్నారు అంటుంది.
వాడికైతే ఏం చెప్పాలని తెలియడం లేదు. ఇంకా హీరో హీరోయిన్ ఊరేగింపంతా కంప్లీట్ చేసుకుని రాజభవనంకి వస్తారు. నేరుగా రాజుని చూడటానికి వెళ్తారు. యూనా, మిన్ ఇంకా మిగిలిన మినిస్టర్స్ అని అందరూ అక్కడే ఉంటారు. ఇంకా మిన్ కి మనసులో ఎంత బాధగా ఉన్నా హీరో హీరోయిన్ కి అందరి తరపున కంగ్రాచులేషన్స్ చెప్తాడు. కానీ ఆ తరువాత ఏమైందో ఏమో, హీరోయిన్ కి ఒకలా దగ్గు రావడం స్టార్ట్ అవుతుంది. అలా దగ్గుతూనే అలానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. హీరో అయితే చాలానే భయపడిపోతాడు. హేజు ఏమైంది, హేజు హేజు అని ఎంత పిలిచినా హీరోయిన్ లేవదు. అసలు ఎలాంటి కదలిక లేకుండా పడి ఉంటుంది. అక్కడ ఉన్న ఎవరికి కూడా ఏమైంది అని తెలియడం లేదు. ఇంకా అక్కడ ఉన్న ప్రెస్ మీడియా వాళ్ళు అయితే అంతలో ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.